ఇప్పుడు మసాలా బస్తా కావాలంటే అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ పోయి మళ్ళీ అలా ఇద్దరికో సంచి ఒకరికో బస్తా ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం పోయాలా లైన్లో లేవాలి. ఇంటికి వచ్చేసరికి అన్నం వండడానికి ఎవరు ఉండరు. మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం వండుకొని మళ్ళీ బాయికాయ పోయేసరికి మళ్ళీ కూలోళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ మనకు ఆడ గడ్డి లేచిపోతుంది. మళ్ళీ చేను ఆడ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ యూరియా దొరకదు. మళ్ళీ ఆ లైన్ మసాలా అయిపోగానే లేదని మళ్ళీ వెనక పంపిస్తారు. మళ్ళీ తెల్లారు పోవాలి, మళ్ళీ లైన్ కట్టాలి. మళ్ళీ లైన్ కట్టొచ్చుకొని మసాలా తీసుకొచ్చేసరికి మసాలా తీసుకొస్తే సార్ మరి మేము 4 మంది 4 సంచులు వస్తాయి గంతే సార్. ఇక ఏముంది సార్, ఇక 4 సంచులు ఇచ్చడం రైతులకి ఇవ్వాలి కదా, సరిపడిగా ఇవ్వాలి అట్లా లేదా. ఫోన్ నెంబర్ లింక్ కావాలంటారు, ఆధార్ కార్డు లింక్ కావాలంటారు, ఇవన్నీ కావాలంటారు. ఏదైతే సార్ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది అంతమంది ఆధార్ కార్డు లింకులు ఫోన్ నెంబర్ లింకులు కావాలి. ఇంటి ఫ్యామిలీ పోతారా? పోతే ఇద్దరు పోతే 2 సంచులు 3 సంచులు ఇస్తే ఆధార్ కార్డుకు మంచిగా. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ పోయి ఇప్పుడు నేనున్నా, మా తమ్ముడు, మా అన్నున్నాడు, అందరూ పోయి లైన్ కట్టాలి. మనిషి ఆధార్ కార్డు కట్టుకొని ఆధార్ కార్డు మీద ఇష్టం ఉంటే తీసుకోవాలి, లేకపోతే 1 సంచి 2 సంచులు ఇస్తున్నారు అంతే. అంటే నీ ఉద్దేశ ప్రకారం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఎట్లుంది అంటావు నువ్వు? పర్లేదా సార్? ఏడుగానే ఉంది. ఇంకేముంది సార్, ఇది అనసలేదు సార్. క్యాసరామల్ల వ్యవహారం నువ్వు సార్ రింగ్ రోడ్ పోయి చూసినా సార్ ఎట్లుండదు వ్యవహారం. క్యాసరం వ్యవహారం ఎట్లుందో చూడు. నువ్వు మంగళం కాడికి వెళ్ళి వస్తే ఓ తిరుగుంది రోడ్డు. మళ్ళా ఊర్లో దిగినాక మళ్ళా వ్యవహారం ఓ తిరుగుంది. మళ్ళా ఎస్సీ కాలనీ దిగితే ఓ వ్యవహారం ఉంది. మళ్ళీ ఊర్లో దిగితే మొత్తం మట్టితోనే స్కూల్ బస్సులు నడుస్తాయి. మొత్తం రచ్చ చేస్తాయి. బస్సు పడితే బస్సులు లారీలు అన్ని ఈ బుర్జీ రోడ్ పడిన వస్తాయి. ఇంతే ఇక. అంటే ప్రజా పరిపాలన అన్నారు కదా మొదట్లో, మరి వచ్చే ఓట్లు వేసే ముందేమో ప్రజా పరిపాలన చేస్తాం రైతులకి లేకపోతే అని రకరకాల హామీలు ఇచ్చారు కదా, వస్తున్నాయా హామీలు? చేస్తామంటారు చేస్తామని అయితే అంటారు, చేయమంటలేరు. చేస్తామంటారు. ఖజానా ఖాళీ అయిందంటుండే కదా ఒక పక్క నుంచి. ఏమో అయితే వాళ్ళు వచ్చిన పనులు మాత్రం చేస్తామంటారు. ఈ మోర్లు ఓసారి వచ్చి ఈ మోర్లు కొలుచుకోపోతారు. మేము ఆశకేమనుకుంటున్నాం రోడ్ అవుతుందేమో, కొలుచుకోపోతురు. రోడ్ అవుతుండొచ్చు అని మేము ఆశపడుతున్నాం. అంతకు మించి అయితే ఏం లేదు ఆశగా అంతే. ఇక వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఏమనుకుంటారు, అరే రోడ్ అవుతుండొచ్చు మన ఊర్లే అని వాళ్ళు అనుకుంటారు. మేము చూస్తున్నాం ఇంకా ఆ ఇల్లు కొట్టిరు, బాత్రూమ్ కొట్టిరు. వాళ్ళు మీరు తీసేయకపోతే మేమే గుల్ల కొడతాం, మీరు రోడ్ మీద ఉండాలని వాళ్ళు అంటారు అంతే సార్. ఇక రోడ్ మీద అంటే ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచి ఉన్న ఇల్లు కదా, ఎప్పటి నుంచి ఉన్న ఇల్లు కానీ రోడ్లో పోతున్నాయి కదా. ఇప్పుడు రోడ్ పోతుంది, ఈ రూమ్ మొత్తం పోతుంది సార్. మేము కొంచెం ఆపినాం, మాకు రూమ్ రాలే, అందుగురించి ఆపినాం. ఇది గుల కొడితే మా బతికిన రోడ్ మీదనే అయిపోవు మొత్తం అంతే. మరి కేసీఆర్ గెలిచింది పోనీ ఆయన వస్తుందా మరి ఎమ్మెల్యే? మరి ఒక్కసారి రావడం లేదు సార్, చెప్పలేదు. రావాలి కదా ఎమ్మెల్యే, రావాలి. ఇప్పుడు ఉన్నారా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారా సార్ లీడర్, వాళ్ళన్నా జర కొద్దిగా చూడాలి కదా సార్. వాళ్ళన్నా చూడాలి ఈ ఊర్లో పరిస్థితి. మరంటే కనీసం గెలిచిన వాళ్ళైనా వచ్చి కనీసం ఇక్కడ ఏంది పరిస్థితి అని చూస్తే బయటకనే వెళ్తుంది కదా విషయం. ఓసారి అక్కడ చాలా ఇబ్బంది ఉన్నాయి, వర్షం నీళ్ళు అవి పడ్డాయి బ్రిడ్జి కాడ. ఆడ డస్ట్ అదొకటి ఊహించారు, జనం మంచిగా అయింది. మళ్ళీ ఎప్పటికెక్కువ అయింది. మళ్ళీ నీకేమనిపిస్తుంది, రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నట్టవా లేదంటవా నీ అంచనా? ఏమో ఇంకా టైం తీసుకుంటున్నామో అని మేము అనుకుంటున్నాము. తీసుకుంటున్నొచ్చు చేస్తుండొచ్చు అనుకుంటున్నాం, మేము మనసులో చేస్తుండొచ్చు అనుకుంటున్నాం. ఇప్పటి మాత్రం చేయడాన్ని అంటలేము, చేస్తుండొచ్చు అని మేము అనుకుంటున్నాం మా మనసులో. కానీ మాత్రం ఆయన వ్యతిరేకం ఏం చేస్తలేము, చేస్తారని మా మనసులో అనుకుంటున్నాం మేము అంతే. రైతుల ఘోష ఎట్లుంది మరి ఈడ పరిస్థితి? రుణమాఫీ అన్నాడు కదా, మరి రుణమాఫీ అయితే మా చేసింది కొందరికి. కానీ మాత్రం ఈ మసాలా గురించి అయితే చాలా దారుణంగా ఉంది సార్. దొరుకుతలేదు మసాలా. రైతు పైసలు పని అమర్ రైతు బంద్ చేసారు కదా, అదే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకు, మా గరీబులకు లేదు. ఇది మొత్తం ఎస్సీకాలనే సార్. ఇది మొత్తం ఎస్సీకాలనే. ఇల్లు చూస్తే ఇల్లు బాగాలేదు సార్. స్లాబ్ ఇల్లిగినా ఊరుస్తుంది. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటారు కదా, మరి ఇందిరమ్మ ఇల్లు కట్టాలంటే మొత్తము 10 పిల్లర్కి వేయాలి, 8 రింగులకి వేయాలి అంతే. అలా వేసినాక వేస్తారు. 10 ఏమో పిల్లర్స్కి వేయాలి, 8 ఏమో రింగులకి వేయాలి. అవి ఎన్ని సలాకలు వేయాలి? 6 సలాకలు వేసేదంటే 16 వేయాలి, మళ్ళీ 10 వేయాలి.
మొత్తం 10 సలాక పిల్లర్స్కి వేయాలి, ఏమో రింగులకి వేయాలి. అవి 4 సలాకలు వేయాలి పిల్లర్స్కి. 4 సలాకలు వేస్తే ఏడవుతుంది సార్. మళ్ళీ కట్టుకునే ఉంటే ఇప్పుడే కట్టుకుంటాం పిల్లు, మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో కట్టుకుంటాం సార్. ఫ్యూచర్లో కట్టుకోం, ఇప్పుడే 16 సలాక్ వేసుకుంటే బయట లేనోడు జరా చెప్పేది వస్తున్నాయా? పైసలు వస్తున్నాయి దానికి సంబంధించి ఇందిరమ్మగా? నాకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు సార్. నేను వేరే వాళ్ళ గురించి మా కోసం మాట్లాడుతున్నాను, నాకు పనికిరాదు, నేను కట్టుకోలే. మొన్ననే మా ఇంట్లో కొంచెం జరిగిపోయింది. ఇప్పుడు కింద గట్టిగుంటే పైన గట్టిగుంటుంది సార్. కింద గట్టిగుంటే పైన గట్టిగుంటుంది. కింద జర కొంచెం 16 సలాక 6 4 10 2 4 16 2 10 వేసుకుంటే చెప్పాను 2 10 వేసుకుంటే అయిపోతుంది సార్. జరావు 18 సలాకలు రింగులు వేసుకున్నాం సార్. 4 సలాక ఏమంటారు అంతే. మాకేమో డౌట్ వస్తుంది, ఉంటుందా పోతుందా అని డౌట్ వస్తుంది అంతే.